ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో దీప్తి శర్మ అత్యధిక ధర పలికింది. దీప్తి శర్మను 3,20,00,000కు దక్కించుకుంది యూపీ వారియర్స్. ఇక అమేలియా కేర్ ను 3 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. సోఫీ డివైన్ ను 2 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. మెగ్ లానింగ్ ను 1,90,00,000కు దక్కించుకుంది యూపీ వారియర్స్. ఇక లారా ఓల్వత్ ను 1.10 ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. కడపకు చెందిన శ్రీచరణిని 1,30,00,000కు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోవడం జరిగింది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో దీప్తి శర్మ అత్యధిక ధర పలికింది. దీప్తి శర్మను 3,20,00,000కు దక్కించుకుంది యూపీ వారియర్స్. ఇక అమేలియా కేర్ ను 3 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకోవడం జరిగింది. మరోవైపు సోఫీ డివైన్ ను 2 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. ఇక మెగ్ లానింగ్ ను 1,90,00,000కు దక్కించుకుంది యూపీ వారియర్స్. ఇక లారా ఓల్వత్ ను 1,10,00,000కు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోవడం జరిగింది. కడపకు చెందిన శ్రీచరణిని 1,30,00,000కు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోవడం జరిగింది. అలాగే మహిళల ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు కూడా ఈ ప్రీమియర్ లీగ్ ఉండబోతుంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో దీప్తి శర్మ అత్యధిక ధరకు పలికింది. దీప్తి శర్మను 3,20,00,000కు దక్కించుకుంది యూపీ వారియర్స్. ఇక అమేలియా కేర్ ను 3 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకోవడం జరిగింది. సోఫీ డివైన్ ను 2 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. మెగ్ లానింగ్ ను 1,90,00,000కు దక్కించుకుంది యూపీ వారియర్స్. లారా ఓల్వత్ ను 1,10,00,000కు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోవడం జరిగింది. అలాగే కడపకు చెందిన శ్రీచరణిని 1,30,00,000కు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోవడం జరిగింది. వేలంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భారత ఆల్రౌండర్ మహిళల ప్రపంచ టోర్నీలో కీలకంగా వ్యవహరించిన దీప్తి శర్మ కోసం హై డ్రామా నడిచింది. తొలుత ఆమెను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడగా ఆర్టీఎం కార్డు ఉపయోగించి యూపీ ఏకంగా 3,20,00,000కు ఆమెను జట్టులోకి తీసుకుంది. ఈ ఏడాది జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ లో యూపీ జట్టుకు దీప్తి శర్మ కెప్టెన్ గా వ్యవహరించింది. అయితే మెగా వేలానికి ముందు ఈ జట్టు దీప్తిని రిటైన్ చేసుకోలేదు. దీంతో గురువారం జరిగిన వేలంలో తొలి సెట్ లోనే దీప్తి శర్మను కనీస ధర 50,00,000కు తీసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపించింది. ఆ సమయంలో యూపీ వారియర్స్ రైట్ టు మ్యాచ్ అవకాశాన్ని వినియోగించుకుంది. గతంలో ఒక జట్టుకు ఆడిన క్రీడాకారులను మళ్లీ వేలంలో దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలకు ఉండే సదుపాయం ఉంది. ఇప్పుడు ఈ ఆర్టీఎం కార్డును యూపీ వినియోగించుకోగా ఢిల్లీ ఫ్రాంచైజీ తన బిడ్ ను 3,20,00,000కు పెంచేసింది. ఆ ధరకు యూపీ వారియర్స్ అంగీకరించడంతో దీప్తి శర్మ మళ్లీ పాత జట్టుకే వెళ్లిపోయింది. అంత మొత్తం వెచ్చించేందుకు యూపీ జట్టు వెనుకాడకపోవడంతో ఢిల్లీ క్యాంప్ లో ఉన్న సౌరభ్ గంగూలీ ఆశ్చర్యపోయారు. ఈ ధరతో WPL లో ఇప్పటి వరకు 2వ అత్యధిక ధర కలిగినటువంటి క్రీడాకారిణిగా దీప్తి శర్మ నిలిచింది. గతంలో స్మృతి మందానను బెంగళూరు జట్టు 3,04,00,000కు దక్కించుకుంది. ఇక మహిళల ప్రీమియర్ లీగ్ వేలం కొనసాగింది. వేలంలో ఆసక్తికర సంఘటన అయితే చోటు చేసుకుంది. భారత ఆల్రౌండర్ మహిళల ప్రపంచ టోర్నీలో కీలకంగా వ్యవహరించినటువంటి దీప్తి శర్మ కోసం హై డ్రామా నడిచింది. తొలుత ఆమెను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడగా ఆర్టీఎం కార్డు ఉపయోగించి యూపీ ఏకంగా 3,20,00,000కు ఆమెని జట్టులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఈ ఏడాది జరిగినటువంటి మహిళల ప్రీమియర్ లీగ్ లో యూపీ జట్టుకు దీప్తి శర్మ కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే మెగా వేలానికి ముందు ఈ జట్టు దీప్తిని రిటైన్ చేసుకోలేదు. దీంతో గురువారం జరిగినటువంటి వేలంలో తొలి సెట్ లోనే దీప్తి శర్మను కనీస ధర 50,00,000కు తీసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపించింది. ఇక ఆ సమయంలో యూపీ వారియర్స్ రైట్ టు మ్యాచ్ అనే అవకాశాన్ని వినియోగించుకుంది. అయితే రైట్ టు మ్యాచ్ అవకాశం అంటే గతంలో ఒక జట్టుకు ఆడిన క్రీడాకారులు ఎవరైతే ఉంటారో మళ్లీ వేలంలో దక్కించుకునే ఫ్రాంచైజీలకు ఉండే సదుపాయాన్నే ఆర్టీ అంటారు. ఇప్పుడు ఈ ఆర్టీఎం కార్డును యూపీ ఉపయోగించుకోవడంగానే
ఢిల్లీ ఫ్రాంచైజీ తన బిడ్ను 3,20,00,000కు పెంచేసింది. ఇక ఆధారకు యూపీ వారియర్స్ అంగీకరించడంతో దీప్తి శర్మ మళ్ళీ పాత జట్టుకే వెళ్లిపోయింది. ఇక అంత మొత్తం వెచ్చించేందుకు ఈపు జట్టు వెనకాటకపోవడంతో ఢిల్లీ క్యాంప్ లో ఉన్న సౌరభ్ గంగోలీ ఆశ్చర్యపోయారు. ఈ ధరతో WPL లో ఇప్పటి వరకు రెండో అత్యధిక ధర కలిగినటువంటి క్రీడాకారిణిగా దీప్తి శర్మ నిలవడం జరిగింది. గతంలో స్మృతి మందానను బెంగళూరు జట్టు 3,04,00,000కు దక్కించుకుంది.